హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్‌లోని యారే సార్టింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనకి జావా స్క్రిప్ట్‌లో యారేలో సార్ట్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఎందుకనంటే యారేలోని ఎలిమెంట్స్‌ని సార్ట్ చేయడానికి. అది అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేయడానికి. సార్ట్ అనే మెథడ్ బై డిఫాల్ట్ యారేలోని ఎలిమెంట్స్‌ని అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తుంది. కానీ ఈ మెథడ్ వల్ల మనకి ఒక డ్రాబ్యాక్ అనేది ఉంది. ఈ మెథడ్ అనేది స్ట్రింగ్స్‌ని యూజ్ చేసి మనం సార్ట్ చేసినట్టయితే అసెండింగ్ ఆర్డర్‌లో ఏ ఇష్యూ అనేది రాదు. ఇక్కడ నేను నమ్స్ అనే ఒక యారే తీసుకున్నాను. దాంట్లో కొన్ని నంబర్స్ పెట్టాను. ఆ నంబర్స్ ఉన్న యారేని ఇనీషియల్‌గా ప్రింట్ చేశాను. మళ్ళీ దాన్ని సార్ట్ మెథడ్ కాల్ చేశాను. మళ్ళీ ఆ యారేని ప్రింట్ చేశాను. అలాగే ఇక్కడ నేను సిటీస్ అనే ఒక యారే తీసుకున్నా. దీనికి కూడా మనం సార్టింగ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసాము. మళ్ళీ ముందు తర్వాత ప్రింట్ చేశాను. ఇప్పుడు నేను అవుట్‌పుట్ చూసుకున్నట్టయితే ఇనీషియల్‌గా మనకున్న నమ్స్ అనే యారే అనేది ఈ విధంగా ఉంది. ఇది మనకి సార్ట్ అవ్వాలి అనంటే అసెండింగ్ ఆర్డర్‌లో ఫస్ట్ మనకి ఏమి రావాలి? స్మాల్ నంబర్స్ అన్నీ ఫస్ట్ రావాలి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 5 అనే నంబరు స్మాల్ నంబర్ అయినప్పటికీ లాస్ట్‌లో వచ్చింది. ఎందుకనంటే ఈ సార్టింగ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా వర్క్ అవుతుంది జావా స్క్రిప్ట్‌లో. నంబర్స్ అయితే. కానీ స్ట్రింగ్స్ అయితే మనకి నో ప్రాబ్లమ్. స్ట్రింగ్స్ అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీటన్నిటిలోనూ స్టార్టింగ్ అనేది బీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి బెంగుళూరు ఫస్ట్ వచ్చింది. తర్వాత చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై ఇలా వచ్చింది. ఇక్కడ ఆర్డర్ బానే వచ్చింది. ఇక్కడ కూడా మనకి 2 డిజిట్స్ ఉన్నప్పుడు బానే వస్తుంది. సింగిల్ డిజిట్ ఉన్నప్పుడే మనకి ఇష్యూ వస్తుంది. ఎందుకిలా జరుగుతుంది అనంటే జావా స్క్రిప్ట్‌లో సార్టింగ్ అనేది నంబర్స్ ఇచ్చినా, స్ట్రింగ్ ఇచ్చినా ఆ ఎలిమెంట్స్ అనేవి ఏ టైప్ అయినా అదేం చేస్తుందనంటే స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు మనకి 12, 14 ఇలా నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నంబర్‌ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసేసి దాన్ని అప్పుడు కంపారిజన్ చేస్తుంది. సో, ఇప్పుడు మనకి సార్టింగ్ అంటే ఏంటి? ఒక ఎలిమెంట్‌ని ఇంకో ఎలిమెంట్‌ని చెక్ చేసి ఒకవేళ మనం అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తున్నాము అనంటే చిన్న నంబర్ ముందు రావాలి. పెద్ద నంబర్ తర్వాత రావాలి కాబట్టి ఇప్పుడు మనం ఈ రెండిటిని చెక్ చేస్తున్నాం. ఈ రెండిటిని చెక్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్న దానికన్నా బిగ్ నంబర్ అయితే అప్పుడు మనం ఆ రెండిటిని స్వాప్ చేసేస్తాం. అప్పుడేగా మనకది ఆర్డర్‌లో వచ్చేది. సో, ఇప్పుడు మనకేం రావాలి? ఇలా ఉన్నప్పుడు 5, 12 అని ఆ 2 పొజిషన్స్ షిఫ్ట్ అయిపోవాలి. కానీ మనకి ఈ సార్ట్ అనే మెథడ్ ఇక్కడ స్ట్రింగ్ కంపారిజన్ చేయడం ద్వారా స్ట్రింగ్ తీసుకున్నట్టయితే స్ట్రింగ్ కంపారిజన్ ఎలా జరుగుతుంది? ఒక్కొక్క క్యారెక్టర్ వైస్ జరుగుతుంది. ఈ క్యారెక్టర్ ఇందులో ఫస్ట్ క్యారెక్టర్, ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ చెక్ చేస్తుంది. ఇందులో ఫస్ట్ క్యారెక్టరు, ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ కన్నా చిన్నదైతే నో ప్రాబ్లమ్. పెద్దదైతే అప్పుడు స్వాప్ చేస్తుంది. సో, ఇందులో ఫస్ట్‌దేంటి 1. ఇందులో ఫస్ట్‌దేంటి 5. కాబట్టి 1 <5 కాబట్టి అదేం అస్యూమ్ చేసుకుంటుందంటే ఈ ఎలిమెంట్ కన్నా చిన్నది అని. అంటే 12 <5 అని అస్యూమ్ చేసుకుంటుంది. కాబట్టి మనకక్కడ ఈ 12, 14, 10 ఇవన్నీ ఈ 3 నంబర్సు 5 కన్నా పెద్దయయినప్పటికీ కానీ స్ట్రింగ్ ద్వారా కంపారిజన్ జరుగుతుంది కాబట్టి 1, 4, 1 అనే ఫస్ట్ లెటర్స్ కంపారిజన్ చేసి ఈ 3 దానికన్నా చిన్నవి కింద డిసైడ్ అయిపోయి మనకి లాస్ట్‌లో 5 అనేది వచ్చిందనమాట. అలా అన్నిటికన్నా 5 అనేది బిగ్ నంబర్ అయిపోయింది. కానీ అన్నిటికన్నా చిన్న నంబర్ 5. కానీ మనం ఈ బగ్‌ని ఓవర్‌కమ్ చేయాలి అనంటే మనం ఏం చేయొచ్చు అనంటే ఈ సార్ట్ అనే మెథడు ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని తీసుకుంటుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి సార్టింగ్ అంటే ఏంటి? ప్రతి 2 ఎలిమెంట్స్‌ని చెక్ చేయడం. మనకి అసెండింగ్ ఆర్డర్‌లో కావాలి అనంటే స్మాల్ నుంచి బిగ్ వరకు. డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలి అనంటే బిగ్ నుంచి స్మాల్ వరకు. ఇలా కంపారిజన్ చేసేటప్పుడు మనకి ఈ ఇప్పుడు 12 ఏదైతే ఉందో 12నే 44తో చెక్ చేస్తుంది. నెక్స్ట్ అదే 12ని 10తో చెక్ చేస్తుంది. తర్వాత 5తో చెక్ చేస్తుంది. 14తో చెక్ చేస్తుంది. 15తో చెక్ చేస్తుంది. ఇలా ఒక నంబర్‌ని అలా అన్ని నంబర్స్‌తోను కంపారిజన్ చేసుకుంటూ వెళ్తుంది. దాంతో పాటు ఈ సార్ట్ అనే మెథడ్‌కి మనం ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసామో ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి ఎవ్రీ పెయిర్‌ని పాస్ చేస్తుంది. ఈ పెయిర్‌లో మనం ఎప్పుడైతే ఈ ఫంక్షను ఏదైతే కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకున్నామో, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో రిటర్న్ వాల్యూ పాజిటివ్ అయితేనే ఈ రెండిటి యొక్క పొజిషన్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌కి కాల్ ఎళ్ళింది 12, 5ని కంపేర్ చేసేటప్పుడు
సో, మనం ఈ 2 పొజిషన్స్‌ని స్వాప్ చేయాలి అని అనుకుంటున్నాము అనంటే, ఇక్కడ మనం రిటర్న్ 1 అని వచ్చేలా ఇవ్వాలనమాట. ఈ రెండిటిని కంపేర్ చేసినప్పుడు రిటర్న్ 1 అనేది మనం ఎప్పుడు ఇవ్వచ్చు? ఒకవేళ మనం వీటిని వీటిని స్వాప్ చేయాలి అని అనుకుంటే, ఇక్కడ మనం 5 అనేది ముందు రావాలి, 12 అనేది తర్వాత రావాలి అని అనుకుంటే, అప్పుడు మనం రిటర్న్ 1 అని వచ్చేలా ఇవ్వాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఏ, బి అనుకుంటే ఈ 2 నంబర్సు ఏ వాల్యూ గ్రేటర్ థాన్ బి అయితే, అప్పుడు మనం ఏం చేయాలి? ఆ రెండిటిని స్వాప్ చేయాలి. సో, ఈ సార్ట్ అనే మెథడు కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే తీసుకుంటుందో, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో మనం పాజిటివ్ వాల్యూని రిటర్న్ చేసినప్పుడు ఏ పెయిర్‌కైతే రిటర్న్ చేస్తామో, ఆ పెయిర్స్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేసేస్తుందనమాట. సో, ఇప్పుడు నేను ఇఫ్‌లో ఏం రాయాలి? ఇఫ్ ఏ గ్రేటర్ థాన్ బి అయితే, అప్పుడు మనకి ఏం రావాలనంటే సార్టింగ్ అనేది జరగాలి. అంటే స్వాపింగ్ అనేది జరగాలి. అప్పుడు నేను రిటర్న్ పాజిటివ్ నంబర్ ఏది ఇచ్చినా పర్వాలేదు. గ్రేటర్ థాన్ 0 ఏ నంబర్ ఇచ్చినా మనకిక్కడ వర్క్ అవుతుందనమాట. సో, నేనేం చేశాను, ఈ సార్ట్ అనే ఒక మెథడ్‌కి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తున్నా. ఇది యారో ఫంక్షన్ తీసుకున్నా. ఇక్కడ మనం ఏ ఫంక్షన్ అయినా తీసుకోవచ్చు. ఈ ఫంక్షన్‌కి ప్రతి పెయిర్‌ని పాస్ చేస్తుంది జావా స్క్రిప్ట్ ఇంటర్నల్‌గా. ఆ పెయిర్‌లో మనం ఎప్పుడైతే ఈ యారో ఫంక్షన్‌లో ఆ పేరులో సమ్ లాజిక్ రాసి రిటర్న్ వాల్యూ పాజిటివ్ ఇస్తే ఈ 2 ఎలిమెంట్స్ యొక్క పొజిషన్ చేంజ్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు నేను 12 10 పాస్ చేస్తున్నాను. ఇలా పాస్ చేసినప్పుడు ఈ లోపల ఫంక్షన్ రిటర్న్ వాల్యూ గ్రేటర్ థాన్ 0 అయితే 12 10 పొజిషన్ మార్చేస్తుంది. ఇప్పుడు నేను 44 10 ఇచ్చినప్పుడు కూడా మనకి రిటర్న్ 1 వచ్చింది. రిటర్న్ పాజిటివ్ నంబర్ వచ్చిందంటే 10 44 యొక్క పొజిషన్ చేంజ్ చేసేస్తా ఉంటుంది. అలా చేస్తుంది. ఇప్పుడు మనం ఈ సార్ట్ అనేది అసెండింగ్ ఆర్డర్‌లో జరగాలి. నంబర్స్ ఉన్నా, ఏదున్నా, స్ట్రింగ్ ఉన్నా, ఏదున్నా మనకి అసెండింగ్ ఆర్డర్‌లో జరగాలి అనంటే స్మాల్ నుంచి బిగ్ వరకు కదా జరగాల్సింది. సో, అంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నంబర్ ఏదైతే ఉందో, ఆ నంబరు రైట్ సైడ్ కన్నా పెద్దదవుతే అప్పుడు మనం స్వాపింగ్ అనేది జరగాలి. అప్పుడు మనం రిటర్న్ వాల్యూ పాజిటివ్ ఇవ్వాలి. అంటే మనం ఏం చేయాలి? ఇఫ్ ఏ గ్రేటర్ థాన్ బి అయితే అప్పుడు మనం రిటర్న్ 1 అని రాయొచ్చు. ఇక్కడ రిటర్న్ 1 అని కాకుండా మనం గ్రేటర్ థాన్ నంబర్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఏ గ్రేటర్ థాన్ బి అయితే రిటర్న్ 1 అని ఇచ్చాను. ఎల్స్ రిటర్న్ -1. ఈ సార్ట్ అనే కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో రిటర్న్ వాల్యూ పాజిటివ్ వస్తే ఏ పెయిర్‌కైతే రిటర్న్ వాల్యూ పాజిటివ్ వస్తుందో ఆ పెయిర్ యొక్క పొజిషన్స్‌ని స్వాప్ చేస్తుంది. ఒకవేళ ఆ 2 ఎలిమెంట్స్ యొక్క కంపారిజన్ చేసినప్పుడు రిటర్న్ వాల్యూ లెస్ థాన్ 0 వస్తే ఆ రెండిటిని పొజిషన్ ఏమి చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంచుతుంది. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ నమ్స్ అనే యారే ఏదైతే ఉందో అవుట్‌పుట్ అనేది మనకి కావాల్సినట్టుగా వస్తుంది. 5, 10, 12, 14, 15, 44 వచ్చింది. ఇలా వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో రావాలి. ఇప్పుడు మనకి ఈ లాజిక్ ఏం చేస్తుందంటే అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తుంది. అండ్ ఈ సార్ట్ అనే మెథడ్ స్ట్రింగ్స్ మీద వర్క్ చేసినా మనకి డైరెక్ట్‌గా బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్‌లో వర్క్ చేస్తుంది. కానీ మనకి ఇది డిసెండింగ్ ఆర్డర్‌లో రావాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే డిసెండింగ్ ఆర్డర్‌లో రావాలి అనంటే ఎలాగా? ఇప్పుడు నేను ఫస్ట్ నంబర్ 14 తీసుకున్నా, 55 తీసుకున్నా. ఇప్పుడు మనకి ఈ 2 నంబర్స్‌ని కంపేర్ చేసినప్పుడు డిసెండింగ్ ఆర్డర్‌లో రావాలి అనంటే దాని మీనింగ్ ఏంటి? ఇది లెస్ థాన్ సెకండ్ నంబర్ అయితే అప్పుడు నేను రిటర్న్ వాల్యూ పాజిటివ్ ఇస్తే ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో రిటర్న్ వాల్యూ 1 ఇస్తున్నా. అప్పుడు మనకేమవుతుంది? ఈ 2 స్వాప్ అయిపోయి 55, 14 వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కన్నా చిన్నదైతే అప్పుడు మనం రిటర్న్ 1 చేయాలి. లేకపోతే రిటర్న్ -1 చేయాలి. ఇంతకు ముందు ఏం చేసాము? ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కన్నా పెద్దదైతే అప్పుడు మనం రిటర్న్ 1 చేసాం. అప్పుడే స్వాప్ చేస్తున్నాం. ఎందుకు ఇందాక మనకి అసెండింగ్ ఆర్డర్‌లో కావాలి కాబట్టి. ఇప్పుడు మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలి కాబట్టి మనం ఏం చేయాలి అనంటే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కన్నా చిన్నదైతే అప్పుడు మనం స్వాప్ చేయాలి ఆ రెండిటిని. స్వాప్ చేయాలి అనంటే రిటర్న్ వాల్యూ పాజిటివ్ ఇవ్వాలి.
అంటే ఇంతకు ముందు నేను ఏ గ్రేటర్ దెన్ బి అని ఇచ్చాను కదా! ఇప్పుడు ఏ లెస్ దెన్ బి అయితే అప్పుడు మనం రిటర్న్ 1 ఇస్తున్నాం. అప్పుడు మనకి స్వాప్ జరుగుతుంది. అప్పుడు మనకి స్మాల్ నంబర్ అనేది బిగ్ నంబర్ తర్వాత వస్తుందనమాట. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఈ యారేలో ఎలిమెంట్స్ అనేవి డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చినియి. అంటే బిగ్ నంబర్ నుంచి స్మాల్ నంబర్ వరకు. ఇదే లాజిక్కు మనం స్ట్రింగ్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ సార్ట్ అనే ఆప్షనల్ ఫంక్షన్ ఇవ్వడం ద్వారా మనకి నచ్చిన ఆర్డర్‌లో ఎలిమెంట్స్‌ని అరేంజ్ చేసుకోవడానికనమాట. సో, ఇక్కడ కూడా నేను సేమ్ ఇదే విధంగా ఇస్తున్నా. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సార్ట్ అనే మెథడ్‌లో ఒక యారో ఫంక్షన్ ఇవ్వచ్చు, ఒక అనానిమస్ ఫంక్షన్ ఇవ్వచ్చు, నేమ్డ్ ఫంక్షన్ కూడా ఇవ్వచ్చు. ఆ ఫంక్షన్‌కి ఎవ్రీ 2 పెయిర్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆర్గ్యుమెంట్స్ కింద సార్ట్ అనే మెథడ్ కాల్ చేస్తుంది. అండ్ ఆ కాల్ చేసినప్పుడు ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్‌లో రిటర్న్ వాల్యూ పాజిటివ్ వస్తే ఈ పెయిర్ ఏదైతే ఉందో కంపారిజన్ చేసేటప్పుడు ఆ రెండిటి యొక్క పొజిషన్ చేంజ్ చేసేస్తుంది. సార్టింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ పెట్టడం. అలా ఇందులో ఉన్న ఎలిమెంట్స్‌ని షఫిల్ చేసి ఒక ఆర్డర్‌లో పెట్టడం. సో, ఇప్పుడు మనం ఈ సిటీస్ అనే యారేని కూడా స్ట్రింగ్ యారే అదే యారే ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా! దాన్ని కూడా సార్ట్ చేస్తున్నాము. డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేస్తున్నాం. అసెండింగ్ అంటే స్మాల్ నుంచి బిగ్. డిసెండింగ్ అంటే బిగ్ నుంచి స్మాల్. సో, ఇందాక చూసుకున్నట్టయితే మనకి స్మాల్ నుంచి బిగ్‌కొచ్చినియి. ఇప్పుడు చూసుకున్నట్టయితే బిగ్ నుంచి స్మాల్‌కెళ్ళినియి. సో, ఇప్పుడు మనం కావాలి అనంటే ఇదే లాజిక్‌ని నేను ఇంకొకసారి పైన కూడా ప్రింట్ చేస్తాను. రివర్స్ చేసి. సో, ఇనీషియల్‌గా మనం ఇచ్చింది. ఇప్పుడు నేను ఏ లెస్ థాన్ బి అయినప్పుడు కాకుండా సార్టింగ్ ఫంక్షనాలిటీ జరగాల్సింది, స్వాప్ ఫంక్షనాలిటీ జరగాల్సింది ఏ గ్రేటర్ థాన్ బి అయినప్పుడు జరగాలని ఇచ్చాను. సో, ఈ కేస్ చూసుకున్నట్టయితే మనకి అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అయింది. అండ్ ఈ కేస్ చూసుకున్నట్టయితే డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది. సో, మనం సార్ట్ అనే మెథడ్‌ని మనకి నచ్చిన లాజిక్ ప్రకారం మనం అసెండింగ్ ఆర్డర్‌లో కావాలంటే అసెండింగ్, డిసెండింగ్‌లో కావాలంటే డిసెండింగ్ అరేంజ్ చేసుకోవచ్చు. సో, అసెండింగ్ అయినా, డిసెండింగ్ అయినా ఇక్కడ మనకి జరిగేది ఏంటి అనంటే ఎలిమెంట్స్ యొక్క పొజిషన్స్ చేంజ్ అవ్వడం. సో, మనం ఒక 2 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ 2 పెయిర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిటిని చెక్ చేయాలి. మనకి అసెండింగ్ ఆర్డర్‌లో కావాలి అనంటే అప్పుడు మనం ఏం చేయాలి అనంటే లెస్ థాన్ ఉన్నప్పుడే ఇప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్‌లో కావాలి అనంటే, ఇక్కడ ఆ 2 ఎలిమెంట్స్ కంపారిజన్ చేసుకున్నప్పుడు, లెఫ్ట్ ఎలిమెంట్ ఈస్ గ్రేటర్ థాన్ రైట్ ఎలిమెంట్ అయితే అప్పుడు రిటర్న్ పాజిటివ్ చేయాలి. లేకపోతే -1 చేయాలి. అప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అవుతుంది. అదే మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలి అనంటే, ఎవ్రీ 2 ఎలిమెంట్స్ కంపేర్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ కన్నా పెద్దదవుతే స్మాల్ అవుతే అప్పుడు మనం రిటర్న్ 1 చేయాలి. 1 అనే కాదు ఈ పాజిటివ్ నంబర్ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 5 అని ఇస్తున్నా. అక్కడ కూడా మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అయ్యి వస్తుంది. సో, ఏ లెస్ థాన్ బి అయినప్పుడు పాజిటివ్ వాల్యూని రిటర్న్ చేయాలి. ఎప్పుడు మనం డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేయాలి అని అనుకుంటే. అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేయాలి అనంటే ఏ గ్రేటర్ థాన్ బి అయినప్పుడు మనం రిటర్న్ వాల్యూ పాజిటివ్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఏ, బి అని ఇచ్చాను కదా! ఇక్కడ మనం ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏ నేమ్‌తోనైనా ఇచ్చుకోవచ్చు. ఇది జస్ట్ ఆర్గ్యుమెంట్స్ అంతే. అక్కడ ఏదైతే ఇచ్చామో సేమ్ లోపల కూడా అదే విధంగా ఆ నేమ్సే ఇవ్వాలి. సో, ఇప్పుడు కూడా మనకి సేమ్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది. ఎందుకనంటే నేను ఎక్స్ గ్రేటర్ థాన్ వై అయినప్పుడు స్వాప్ చేయమని ఇచ్చాను. అదే నేను ఇప్పుడు ఎక్స్ లెస్ థాన్ వై అన్నప్పుడు స్వాప్ చేయమని ఇస్తున్నట్టు రిటర్న్ పాజిటివ్ అని ఇస్తే. ఇప్పుడు మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.